ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. మంత్రులు సలహాదారులపై ఆయన ఫైర్ అయ్యారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదన్నారు. ఆనంను కాకాని ఎంత క్షోభ పెట్టారో జిల్లా అంతటికీ తెలుసునన్న కోటంరెడ్డి మౌనంగా నిష్క్రమిద్దాం అనుకుంటే అందరూ తనపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు. అందరికీ జవాబు ఇచ్చేందుకే మళ్లీ మీడియా ముందుకు వచ్చారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ జీవితం ఇచ్చిన ఆనంపై నోరు పారేసుకోవటం సబబేనా అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని కాకానిని ఉద్దేశించి హెచ్చరించారు. తనపై కిడ్నాప్ కేసు కాదు మర్డర్ కేసు కూడా పెట్టుకోండి అని కోటంరెడ్డి సవాల్ విసిరారు. జరిపించేదానికి అందరి సహాయ సహకారాలతో మీ అందరి సహాయ సహకారాలతో కలిసి వస్తానంటే మన ఇన్ఛార్జ్ అధికార పార్టీ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి గారి ప్రత్యేక ప్రతినిధి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కలుపుకొని ముందుకు సాగుతాం జాతర విషయంలో రాజకీయాలకు అతీతంగా అని తెలియజేస్తాం. నేను స్థానిక శాసనసభ్యుడిని సార్. నెల్లూరులో ఏం జరుగుతుందో మీరు చూస్తారు కదా సార్. తొందర ఎందుకు సార్? జాతర నేను స్థానిక శాసనసభ్యుడిని. ఇరుకడల పరమేశ్వరమ్మ దేవస్థానం నెల్లూరు రూరల్లో ఉంది. ఖచ్చితంగా జాతర జరుగుతుంది, జరిగి తీరుతుంది. 2 నియోజకవర్గాల్లో కూడా ప్రతి వాడవాడల ప్రతి దేవస్థానం వద్ద ప్రతి ప్రాంతంలో నేనే స్వయంగా వెళ్లి ప్రజలందరినీ ఆహ్వానిస్తాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా మురళి గారు, నేను మాట్లాడిన ప్రతి మాట చెప్పా. నేను ఆయన బెదిరించుంటే మిగతా కార్పొరేటర్లు దేనికి బెదిరించలేదు సార్. మిగతా కార్పొరేటర్ దేనికి బెదిరించలేదు సార్. రెండోది నా ఇంట్లో పిలిచి టీ ఇస్తారా సార్ బెదిరిస్తే? రిటర్న్లో వచ్చేసి గిట్టే ఖర్చుకుంటారా సార్? ఏడస్తారా సార్? భాస్కర్ ఒకటి బాధేసింది నాకు. భాస్కర్ విషయంలో అంత అదిగా నా ఫ్లెక్సులు లేదో కసిగా మీడియాని పిలిచి, మరి నువ్వు మామూలుగా చేసినప్పుడు ఇష్యూ కాదు, మీడియాని పిలిచి నేను ఎంత ఘనకార్యం చేస్తున్నాను చూడని చెప్పని మొత్తం అంతా చించేసి బాధేసింది. 3 రోజుల ముందు నాకు చెప్పలేదా? ఒకరితో నాకు పని లేదన్నా నేను మీతో అని చెప్పని ఆ రోజు మీడియా మిత్రులుగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, చెప్పలేదా? బాధేసింది. అనుబంధంతో మాట్లాడా. ఒకవేళ భాస్కర్తో మామూలుగా